హాయ్ అండి. ఇదైతే మధ్యాహ్నం వ్లాగ్ అనమాట. మధ్యాహ్నం వ్లాగ్ కింద అయితే తీసాము. ఇదైతే మార్నింగ్ బుడి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత 10:30 ఆ టైంలో చేసిన వ్లాగ్ అనమాట అండి ఇది. ఇంకా ఆద్య అయితే బంగాళదుంపలు ఫ్రై చేయమనేసి 2 రోజులు బట్టి అయితే గొడవ పెడుతుంది. బంగాళదుంప, క్యారెట్, సాంబారు ఎక్కువ ఈ మూడే, పులిహార, దీన్ని తర్వాత బిర్యానీ అనమాట. ఇంక సరే కదా అనేసి ఇంకా ఇవాళ నిన్న సాంబార్ ఉంటే సాంబార్ వేసి పెట్టేసామండి. నేను నాకు బంగాళదుంప ఫ్రై కావాలని మొదలుపెట్టింది. సర్లే అయితే ఈరోజు వండుదామని వేసి ఇంకా సాయం అయితే బంగాళదుంపలు తీసుకురమ్మంటే బంగాళదుంపలు తీసుకొచ్చి చక్కగా ఇలా కడిగేసి చక్కగా కుక్కర్ అయితే పెట్టి ఇంకా నేను స్నానానికి వెళ్ళి వచ్చేటప్పుడు కానీ సాయి అయితే ఈ క్లిప్ అయితే రెడీ చేసిందనమాట. ఇంకా నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి పక్కన ఏదో కొంచెం గొడవ అవుతుందని ఇంకా నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉన్నాను అనమాట. ఇంక ఇది కుక్కర్ అయితే శుభ్రంగా కడుక్కుని పెట్టేసిన వల్ల నాకు కొంచెం పని అయితే ఈజీ అయిందండి. ఇంకా బుడీస్ అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చేటప్పుడు అయితే మేము ఈ కర్రీ అయితే రెడీ చేయాలి, వంట కూడా రెడీ చేయాలన్నమాట. ఇంక వాళ్ళు ఉన్నంతసేపు అయితే వీడియో అయితే చేయడానికి అయితే ఇబ్బంది అయిపోతుంది. ఇంక అందుకని మార్నింగ్ అయితే వాయిస్ ఓవర్ ఇవ్వడానికే ప్రిఫరెన్స్ అయితే ఇస్తాను అనమాట. ఎందుకంటే వాళ్ళ వాయిస్ ఎక్కువ పడుతుంది, అలా వాయిస్ పడటం వల్ల మాకు ఇబ్బంది అనేసి ఇంక వాళ్ళు వెళ్ళేదాకా తాలింపు వేసుకుంటున్నారు. ఇవి స్మాష్ అయ్యేటప్పటికి అదే చల్లారేటప్పుడు కొంచెం తాలింపు వేసుకుంటే త్వరగా అవుతుంది కదా, బయటికి వెళ్ళాలి కదా అని తాలింపు వేసుకుంటావు. అయితే తాలింపు వేసుకుంటాను. ఆవాలు లేదు, కరివేపాకు లేదు, చాలా పురుగు వచ్చేసింది. శీతాకాలం కరివేపాకే కూరదు అనమాట. మాడి మస అయిపోద్ది. ఒక ఎండుమిరపకాయ చాలమ్మా. పచ్చిమిరకాయ వేయకపోయినా పర్వాలా. పచ్చిమిరకాయలు ఎందుకు? పచ్చిమిరకాయ కరివేపాకు వేయకపోయినా పర్వాలా. ఇందులో పచ్చిమిరకాయలు అవసరం లేదు. పప్పులు ఎక్కువ ఉండాలి మీ అమ్మాయికి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, మినపప్పు, శనగపప్పు, అవే డబ్బా. ఓకే, డన్. కుక్కర్ చల్లారిపోయింది. తాలింపు వేసేస్తావా? నేను వలుతాను. తాలింపు వేసేది మనకు దుంపలే కదా ముఖ్యం. బాగానే తాలింపు వేసేయడానికి చూడు ఎలా మరుగుతున్నాయి. చచ్చు కానీ బాగానే ఉడికిపోయినాయి మొత్తం ఫేస్ లాగా తీగానే స్మాష్ అయిపోతుంది. ఏం చేద్దాం, కొంచెం నీళ్ళు వాటర్ వేసేద్దామా? చన్నీళ్ళు వేసేస్తే గ్లాస్ కరిగిపోద్దేమో. కొంచెం కూలింగ్ వాటర్ వదిలేద్దాం, ఎందుకంటే ఇది హీట్ కదా, గొట్టాలు మాడిపోతాయి. కూలింగ్ వాటర్ ఉల్లి చేస్తాను. ఆపోయి అంత ఫుల్గా ఎందుకు కాలుతాయమ్మా, వేడి హీట్ ఎక్కిపోతాయి. ఇవి ఒలి చేయాలి నేను. ఒకసారి మళ్ళీ పంపేద్దాం. పంపతి వాళ్ళు తగ్గిందండి, వాళ్ళకి బాగానే ఉంది. కాకపోతే ఇంకా కొంచెం వాయిస్ అయితే రావట్లేదు, కొంచెం డల్గానే వస్తుంది. మచ్చలు మచ్చలు కింద ఉన్నాయి కానీ మచ్చలు ఏం కాదు. కొత్త దుంపలు ఇవి పైన పడ్డాయి. ఏ కుళ్ళిపోయినాయేమో అనేసుకున్నాను నేను. కట్ చేసేటప్పటికి ఏమీ లేవు. ఏం కాదు, అది కొత్త దుంప పడుతుందనుకో, పడేటప్పుడు కొంచెం పై పప్పులు గిచ్చుకుని వెళ్ళిపోతుంది అంత రెక్కను. అది లోపల పడదు, పైనే. బలి తింటారే బెంగాలీ వాళ్ళు, ఇందులో అంత పెట్టుకుంటారు. బంగాళదుంప పోతాం అంటాం మనం. బంగాళదుంప తినకూడదంట అంటారు. మరి వాళ్ళు అదే తిని బలంగా ఉంటారు. అవును, అదే చపాతీలు తింటారు కదా. స్వాతాలు ఇంట్లో బంగాళదుంపలు ఉండవు అసలు. ఎప్పుడు తేదా పిల్ల బంగాళదుంపలు వండుకోరో ఏంటో మరి. మనం తెచ్చినా తిందు. ఇంకా ఇష్టం ఉండదేమో. నాకు ఇష్టమే బంగాళదుంప అంటేనే. నేను ఈ మధ్యలో మానేసాను. ఎక్కువ వారంలో ఒకసారైనా దుంప వండేదాన్ని. మన అక్కడ ఉండగాను, గుమ్మంపల్లి ఉండగాను. సోమవారం సంత అక్కడ. బంగాళదుంపలు, బెండకాయలు, వంకాయలు, దొండకాయలు, క్యారెట్,
బీట్రూట్ ఇవే బాగా ఎక్కువ. గుత్తి వంకాయ, చిన్న నల్ల వంకాయ. ములక్కాడలు. బాగుండేది లైఫ్. పొద్దున పోయేవారు సాయి వాళ్ళు, సాయంత్రం వచ్చేవాళ్ళు తణుకు స్కూల్కి ఇద్దరు. నా వంక చూపించే ఎంతసేపు దాన్ని చూపిస్తావా? పిల్లకి ఇడియో తీయటం రావట్లేదు, ఎంతసార్లు చెప్తున్నాను. మళ్ళీ స్కూల్లో జాయిన్ చేయాలి దీన్ని. జాయిన్ అవుతావమ్మా? వద్దమ్మా. జాయిన్ వద్దాం. తణుకులో జాయిన్ చేయమంటావు స్కూల్లో? వద్దమ్మా. ఇష్టమే కదా నీకు తణుకు అంటేనే. నీ ఫ్రెండ్స్ ఉన్నారు, కాలేజ్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ తణుకే. బ్యూటీషియన్ ఫ్రెండ్ స్కూల్ ఫ్రెండే కదా. లైట్ వేసుకో. మూత పెట్టి ఉలిగిపోతుంది. ఇది మన గార్లిక్ వాడిన నూనె ఇంకా అయిపోద్ది, కాక నూనె కొంచెం అనమాట. ఇలా ఫ్రైలకి అట్లకి అవి తీసేసుకుంటాము. ఇందులోకి పసుపు వేస్తున్నారు. స్వీట్ చేసుకుందాం సాయంత్రం. ఏంటిది? నేను ఇన్స్టాగ్రామ్లో చూసాను, స్వీట్ బాగుంది, నాకు నచ్చింది. ఏంటిది? ఏం స్వీటో చెప్పకుండా స్వీట్ స్వీట్ చూసాను అంటున్నా. ఏం స్వీట్ తెలుసా? హల్వా కొత్త రకంగా చేసింది. ఇదే ఉప్మానొకతో బాగుంది, నాకు నచ్చింది. పాలేసి చేసారా? పాలేసి చేశారు. చూసావా? చూడలేదు. మరి పాలేసి చేశారని ఎలా అడిగా? అదే రకంగా, కొత్త రకంగా అంటే అదే ఇంకేముంటుంది. నీళ్ళు పాలే కదా వేసి చేస్తారు, లేకపోతే నెయ్యి వేసి చేస్తారా? అదే పాలే వెరైటీగా పాల్లో నానబెట్టారనమాట. మామూలుగా అయితే మనం పాలు వేస్తాము బండిలోనూ, అలా కాకుండా మరగబెట్టారు పాలు. పంచదార పాకం పెట్టేసి చేసారు, చాలా బాగుంది. ప్రాసెస్ వేరు, స్వీట్ ఒకటే. ప్రాసెస్ వేరు, స్వీట్ ఒకటే. స్వీట్ ఒకటే కానీ ప్రాసెస్ అంతా వేరు. నచ్చింది. ఇది చేసుకుందాం, సింపుల్గా అయిపోయేదే కదా. చేద్దాం ఒకసారి అనుకున్నాను. సాయంత్రం చేస్తే మనం తినచ్చు, స్నాక్ కింద. ఇది గుడ్డీస్ కూడా ఏమైనా తింటారంటే పని. కరివేపాకు మిస్ అయిందండి, కరివేపాకు లేదు. మనం కొంచెం వేగేటప్పుడు కొత్తిమీర వేద్దాము, దుంపలు వేసేసిన తర్వాత. కాలబెట్టి వేసారు. ఇదిగో ఇది మా చిన్నప్పుడు ఇది కూర ఎక్కువ ఉండేది మా అమ్మ. ఉప్పు అలానే అనేసి వేస్తలేదు, మొన్న వేయలేదు పాపం, అలాగే తినేసి వెళ్ళిపోయారు. తీసి పెట్టుకుంటాను, అలాగే తినేసి వెళ్ళిపోయారు. మా బుద్ధి చాలా మంచిగా అయింది పాపం. మమ్మల్ని ఉప్పు వేయకుండా పెట్టేశారు, అలాగే ఉప్పు వేయకుండా పెట్టేది తినేశారు అనమాట. అట్టిగా పెట్టాలి, మనం తర్వాత కొత్తిమీర తీసుకుంటాం కదా. కొత్తిమీర వేసినా తినరు, కొత్తిమీర వేసినా తినరు. అలా కనపడలేమని కదా కడిగేసి పెట్టావా బాక్స్లో? కుళ్ళిపోలేదు మరి? కింద పేపర్ ఏమంది? ఎవరు? పేపర్ వేసాను, చెమ్మలాగేస్తుంది అనేసి. చెమ్మలాగేస్తుంది. కొత్తిమీర కడిగేసి పెట్టుకున్నప్పుడు
బాక్స్లో పెట్టుకుంటే మనకి కింద ఒక పేపర్ అయితే వేసుకున్నామంటే 2 బర్తల్లో చుట్టూతాను మనకి కొత్తిమీర అయితే కుళ్ళిపోదండి. అలా అయితే ట్రై చేయండి సారి. నాకు మాలతీ గారు చెప్పారండి. నాకు మాలతీ గారు చెప్పారండి. ఇప్పుడు ఉప్పు వేస్తున్నామండి. సరోజీ బంగారం, హాయ్ బంగారం, బాయ్ బంగారం, హాయ్ ఫ్రెండ్స్ అండి, హాయ్ ఫ్రెండ్స్ అండి. సరోజిని ఇంటి వంటకి స్వాగతం అండి. అదండి, ఇలా అయితే కూర రెడీ అయిపోయింది. ఇంకంతే, ఒక 2 minutes ఉండి ఆఫ్ చేసేసుకుంటున్నానా? ఇంకా అక్కర్లేదా? మెయిన్ సాల్ట్ కలవాలి కదా. పొద్దున్న దీని గురించి ఎంత అడిగానో, ఎలా చేయాలి, ఫ్రై చేయాలా, ఉప్మా చేయాలా అని అంటే మీకు నచ్చినట్టు చేయండి, తింటాను అంది. అదండి అయిపోయింది ఇప్పుడు వంట. అదండి వంట అయితే పూర్తయింది. ఒక 5 నిమిషాలు మగ్గబెట్టేసుకుని ఇవేద్దాం. ఆయిల్ కూడా అంతే ఏదైనా ఉంటే పక్కన మధ్యలోకి వచ్చేస్తుంది. ఇలాగా కిచెన్ ఒకసారి సర్దేసుకుంటాను. కొత్తిమీర రేపు పొద్దున్న ఎల్లుండి అక్కడ వస్తుంది. పొద్దున్న ఒక కట్ట తీసుకుంటే బాగు చేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. కొత్తిమీర రావట్లేదు, అయిపోయినట్టుంది, రేర్గా వస్తుంది. మజ్జిగ ఎందుకు తీసావమ్మా కదా, మజ్జిగ ఎందుకు తీసావో చెప్పనా? తాగుదామని తీసాను. మజ్జిగ కలుపుకుంటున్నారంట, గమ్మును కలుపుకో. మజ్జిగ కలుపుకుంటున్నాను, ఇలా ఇచ్చి. చల్లగా ఉంటుంది కదండి పొట్టలోను, ఇంకా అందుకని మజ్జిగ కలుపుకుందామని వేసి మజ్జిగ ఇలా ఉల్లిపోయింది. సార్ సంచిపోతే వండిన కూరలో పప్పు ఇవన్నీ వేసుకుని తిన్నాడు అనమాట. మనకి మజ్జిగ అయితే చండిపాటు అవ్వలేదు, అలా ఉండింది మజ్జిగ అయితే. సరే కదా, నేను కొంచెం ఉప్పు వేసుకుని కొంచెం వాటర్ వేసి కలిపి తాగేద్దాం అనేసి రెడీగా పెట్టుకున్నాను. ఎందుకంటే ఎక్కువ రోజులు ఉన్నా సరే. ఇప్పుడు నేను ట్రైపాడ్ తీసుకుంటున్నానండి. అది తీసుకునేదాకా నాకు ఈ కొత్త ఈ గుంపు చెప్పేది తప్పదనమాట. నేను ట్రైపాడ్ తీసుకుంటూ చక్కగా ఎక్కడ పడితే అక్కడ పెట్టేసిన వీడియో అయితే తీసుకోవచ్చు. అందాకైతే ఇలా నేను కనపడకపోవడం లేదంటే సరుకు కనపడకపోవడం అలా ఉంటుందన్నమాట. తమిళ మజ్జిగ గేదె పాలు మజ్జిగ కదండి, చాలా బాగుంటుంది. ప్లాస్టిక్ వాడకూడదు అంటారు, వాడేదే ప్లాస్టిక్. అలాంటి అల్యూమినియం పాత్ర కూడా వాడకూడదండి. ఎందుకంటే అల్యూమినియం ద్వారా కూడా కొంచెం కరిగి మన పొట్టలోకి వెళ్ళిపోద్దంట ప్లాస్టిక్ వల్లనే. అల్యూమినియం కూడా వాడకూడదంట. స్టీలు ఇత్తడే వాడాలంట, రాగి కూడాను, 3ను. ఇంకా అలా అయితే ట్రై చేయండి కానించి. అలా అనేసి కుక్కర్లో కుక్కర్లో ఇతర కుక్కర్లు ఉండవు కదా, అల్యూమినియం కుక్కరే ఉంటుంది. మనం పప్పు వండుకున్నా, బిర్యానీ చేసుకున్నా, ఏదైనా గట్టి పదార్థం ఏదైనా వండుకున్నా కుక్కర్లో వేసి విజిలించుకోవాలి. దాని గురించి అయితే కొన్ని అయితే మన జీవన విధానంలో తప్పవన్నమాట. అలాగే ప్లాస్టిక్ సేవండి కూడా మన జీవన విధానంలో తప్పని ఐటమ్స్ అనమాట. ఈ 2ను తప్పదు. మనుషులు ఎంతకాలం ఎలా బతుకుతారో, ఎలా ఉంటారో, ఎలా పోతారో ఎవరికీ తెలియదు. ఇంకా అలా పోనవడం అనమాట. మజ్జిగ అయితే సూపర్ ఉందండి, తాగేసాను. ఇప్పుడైతే రైస్ అయితే కడిగి పెట్టేమాట. వంట పూర్తయిందండి. వంట పూర్తయిన తర్వాత అయితే ఇంకా నా యాజ్ యూజువల్ పని అనమాట. నా కటింగ్ అయితే పెట్టుకోవాలి కాబట్టి నేను అయితే కటింగ్ అయితే చూసేసుకుంటున్నాను. ఇంక కటింగ్ పెట్టేసుకుంటే ఇంక నేను నైట్ సాయంత్రం వరకు కూడా మిషన్ మీదే ఉంటాను. ఇంకా వ్లాగ్ అది చేయడానికి అయితే అవ్వదు. ఏదన్నా చేయవలసి వస్తే కనుక సాయంత్రం ఒక వ్లాగ్ తీసి మళ్ళీ
వ్లాగ్ రూపంతో పెడతామన్నమాట. ఇంకా దాని గురించి అయితే ఇంకా ఈరోజు వ్లాగ్ అవుతుంది ఇదండి. ఇంకా మా వ్లాగ్ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.